హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింగిల్ రో ఫంక్షన్స్‌ని డిస్కస్ చేసుకుందాం. సింగిల్ రో ఫంక్షన్స్ వచ్చేసి అప్పరు, లోయరు, ఇనిట్, క్యాప్, సబ్‌స్ట్రింగ్, ఇన్‌స్ట్రింగ్ అండ్ రీప్లేస్ అండ్ ట్రిమ్. మెయిన్‌గా అప్పర్ వచ్చేసి ఒక లోయర్ లెటర్‌ను హైయర్ లెటర్‌గా అప్పర్ కేస్ లెటర్‌గా కన్వర్ట్ చేస్తుంది. మనం ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్‌లో మనం సెలెక్ట్ ఏదానికి అప్పర్ టెక్స్ట్ అని రాసుకుంటాం. అప్పర్ టెక్స్ట్ క్లియర్. ఏదైనా మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అప్పర్ క్లియర్ కావచ్చు, ఇనిట్, క్యాప్, సబ్‌స్ట్రింగ్ ఏదైనా సెలెక్ట్ ఫ్రమ్ క్లియర్ అనేది కూడా అలా మనం క్లియర్‌గా అర్థం చేసుకొని మనం ఇది ఒక సింటాక్స్ లాంటిది. సింటాక్స్ అంటే ఇది ఫార్మాట్ ఇలా ఉంటది. ఇప్పుడు ఇది గిన మనం ఎగ్జిక్యూట్ చేసినట్లయితే సింపుల్‌గా అప్పర్ కేస్ లెటర్‌లో దాన్ని డిస్‌ప్లే. ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ అనుకో. లోయర్ దీన్ని అప్పర్ ఇస్తే హలో లోయర్‌గా కన్వర్ట్ చేస్తాం. అది లోయర్. లోయర్. ఇంకా మనం ఇంకా డిస్కస్ చేసుకుంటూ పోతే ఇనిట్, క్యాప్ ఏదైతే ఒక సెంటెన్స్ ఉంటదో దాని ఫస్ట్ లెటర్ క్యాపిటల్‌గా మార్చడానికి. ఇనిషియల్ లెటర్ క్యాపిటల్ లెటర్‌గా మార్చడానికి దీన్ని ఉపయోగిస్తాం. పేరు ఈ లెటర్ టీ అవ్వచ్చు, ఇక్కడ ఎం అవ్వచ్చు, ఇక్కడ ఆర్ అవ్వచ్చు. ప్రతి లెటర్‌ని క్యాపిటల్‌గా మారుస్తాం. ఈ యూనిట్ క్యాప్. ఇలా యూనిట్ క్యాప్‌లో ఏదైతే సెంటెన్స్ వితిన్ ద సింగిల్ కోట్స్‌లో మనం అయితే పెడితే దాన్ని ఫస్ట్ లెటర్‌లను క్యాపిటల్‌గా మార్చడానికి ఈ యూనిట్ క్యాప్ ఉపయోగపడుతుంది. సబ్‌స్ట్రింగ్ ఏమంటే దీని సింటాక్స్ కూడా చూద్దాం. సబ్‌స్ట్రింగ్ స్ట్రింగ్ ఫస్ట్ ఏదైతే స్ట్రింగ్ ఉంటుందో స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడ కావాలో దాని లెంత్ ఎంత కావాలో మనం డిసైడ్ చేసుకోవాలి. దీని మెయిన్ సింటాక్స్ సబ్స్ట్రింగ్ సింటాక్స్ మనము ఏదైతే స్ట్రింగ్ ఉంటుందో స్ట్రింగ్ వాల్యూ దాన్ని ఎక్కడి నుంచి కావాలి ఎక్కడి వరకు కావాలి దాని స్టార్టింగ్ ఎండింగ్ పొజిషన్ చూద్దాం. ఇప్పుడు
ఇప్పుడు మనకు స్టార్టింగ్ పొజిషన్ 1, ఎండింగ్ పొజిషన్ 5 అని. అది లెంత్ 5 వరకు కావాలి. ఇప్పుడు ఏం రావాలి? ఈ 5 వరకు అంటే ఈ ఏ వరకు రావాలి. చూడండి. చెప్పేసి సింటాక్స్ క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ పొజిషన్ ఇది, ఎండింగ్ పొజిషన్. ఇట్లా ఒక స్ట్రింగ్ ఉంటే స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ పొజిషన్ ఉంటుంది. ఇక్కడ మనం వాల్యూ 3 అని వస్తుంది. అలానే ఇనిట్ క్యాప్ ఇన్ స్ట్రింగ్ కూడా చూద్దాం. అయితే పొజిషన్ దాన్ని ఫైండ్ అవుట్ చేయడం ఇనిట్ క్యాప్ మెయిన్గా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూని ఏ అనే వాల్యూ తీసుకుంటాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఏ అనే ఏదైతే ఉందో దీని వాల్యూ ఇక్కడ పొజిషన్ ఆఫ్ ఏ ఎక్కడ ఉంది, దాని పొజిషన్ ఏంటంటే 2. ఫస్ట్ లో నుంచి ఏ పొజిషన్ ఏ ఎక్కడ ఉంది అంటే సెకండ్ లో ఉంది కదా. ఓకే, సెకండ్ లో ఇది ఇక్కడ పొజిషన్ లో ఉంటే సెకండ్ పొజిషన్ నుంచి సెకండ్ ఇన్ని ఉంటాయి. థర్డ్ పొజిషన్ నుంచి ఏ ఎన్ని ఉన్నాయి, థర్డ్ పొజిషన్ నుంచి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి. థర్డ్ పొజిషన్ అంటే ఇది. సో 6 ఉన్నాయి కదా. థర్డ్ పొజిషన్ నుంచి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 6 ఉన్నాయి. అది ఇంకా రీప్లేస్, ఒక స్ట్రింగ్ ఇంకొక దాంతో రీప్లేస్ చేయడానికి రీప్లేస్ ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ వరల్డ్ తీసేసి ఒరాకిల్ హలో ఒరాకిల్ కావాలనుకుంటా. ఒరాకిల్ కావాలంటే ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇలా వరల్డ్ అనేదాన్ని ఈ వరల్డ్ తీసేయడానికి దాన్ని రీప్లేస్గా ఒరాకిల్ పెడదాం. ఇది ఎగ్జిక్యూట్ చేసి హలో ఒరాకిల్గా ప్రింట్ అలాగే స్ట్రింగ్ ఇప్పుడు ఏదైతే రిమూవ్స్ ద లీడింగ్
ఏదైతే ఒక డిఫాల్ట్ స్పేస్ అవ్వచ్చు, ఏదైతే మనం దాన్ని రిమూవ్ అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. హ్మ్. డిస్‌ప్లే ఏమవ్వాలి? డేటాబేస్. అప్పుడు ఇప్పుడు ఎక్సాక్ట్ కాకుండా ఓన్లీ మనకు ఏమవ్వాలి? డేటాబేస్ డిస్‌ప్లే. యెస్. డేటాబేస్. ఉపయోగించేది ఏదైతే సింగిల్ రో ఫంక్షన్స్ ఆహ్, అప్పర్ అవ్వచ్చు, లోయర్ అవ్వచ్చు, యూనిట్ క్యాప్ అవ్వచ్చు, సబ్‌స్ట్రింగ్ అవ్వచ్చు, ఇన్‌స్ట్రింగ్ అవ్వచ్చు, అలా ట్రిమ్ అవ్వచ్చు. ఇలా ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ మనం ఏ వర్డ్ అయినా బట్టి మనం ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేయవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మై వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.